శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో సింపుల్ స్టెయినింగ్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలేంటి సింపుల్ స్టెయినింగ్ అంటే, దీంట్లో ఏదైనా ఒక బ్యాక్టీరియాను మీరు ఇమ్మీడియట్గా చూడాలి అనుకున్నప్పుడు మనం సింపుల్ స్టెయినింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తాం. ఓకే, సో బ్యాక్టీరియాని ఏదైనా మనం ఇమ్మీడియట్గా చూడాలి అనుకున్నప్పుడు, తక్కువ టైం ఉన్నప్పుడు సింపుల్ స్టెయినింగ్ యూజ్ చేస్తాం. ఈ సింపుల్ స్టెయినింగ్ లోపల ఎన్ని డైస్ వాడతాము? ఎన్ని డైస్ అంటే ఓన్లీ ఇక్కడ చూడండి, ఎస్ అని ఉందంటే సింగిల్ డై వాడతాం. అందుకే దీన్ని సింపుల్ స్టెయినింగ్ అన్నా సింగిల్ స్టెయినింగ్ మెథడ్ అన్నా ఒకటే, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, సో ఈ సింపుల్ స్టెయినింగ్ లోపల మనం ఏ డై వాడచ్చు అంటే, ఏదైనా సింగిల్ డై అయినటువంటి మిథిలిన్ బ్లూ కానీ, సాఫ్రనిన్ కానీ, క్రిస్టల్ వైలెట్ కానీ ఏదైనా అటువంటి సింగిల్ డైని మాత్రమే యూజ్ చేస్తాం. సో ఈ సింగిల్ స్టెయినింగ్ లోపల, సింపుల్ స్టెయినింగ్ లోపల మనం ఫస్ట్ స్టెప్ తీసుకుంటే, మనం ఫస్ట్ ఏం చేయాలి, యూ హ్యావ్ టు టేక్ ఏ క్లీన్ గ్లాస్ స్లైడ్. సో దానిపైన ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఎలాంటి మరకలు లేకుండా ఉండాలి. తర్వాత ఆ యొక్క స్లైడ్కు బాటంలో, అంటే మనం పట్టుకుంటాం కదా, ఆ బాటం లోపల దీనికి మార్కింగ్ చేయాలి. ఈ స్లైడ్ కింది భాగం లోపల మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం సెంటర్లో కూడా ఇట్లా రౌండ్ అప్ చేసుకోవాలి. దీనిలో మాత్రమే మనం స్మియర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనం బ్యాక్టీరియల్ స్మియర్ ప్రిపరేషన్. ఇది స్లైడ్ తీసుకొని మార్కింగ్ అయిపోయింది ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో ఇక్కడ ఏం చేస్తామంటే, మనం స్టెరైల్ ఇనాక్యులేషన్లు యూజ్ చేసుకొని దీంట్లో ఒక 2 డ్రాప్స్ వేసుకోవాలి వాటర్, స్టెరైల్ వాటర్ 2 డ్రాప్స్. ఎందుకంటే మనం ఒకవేళ సాలిడ్ మీడియా నుంచి తీసుకున్నప్పుడు ఆ సాలిడ్ మీడియాను ఇనాక్యులేషన్ లూప్తో టచ్ చేసి ఈ డ్రాప్లెట్ ఏదైతుందో డ్రాప్లెట్ లోపల సెల్ సస్పెన్షన్ ప్రిపేర్ చేయాలి, స్మియర్ ప్రిపేర్ చేసుకోవాలి మనం. అందుకోసం వాటర్ డ్రాప్ వేసుకోవాలి. లేదు మీరు డైరెక్ట్ కల్చర్ నుంచి తీసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వాటర్ అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఆ కల్చర్ లోపల ఇనాక్యులేషన్ లూప్ను డింప్ చేసి డైరెక్ట్గా స్లైడ్ లోపల మనం ఇక్కడ మార్కింగ్ ఏదైతే రౌండ్ మార్కింగ్ చేసుకున్న ఓవెల్ షేప్లో, ఆ మార్కింగ్ లోపల మనం స్మియర్ ప్రిపేర్ చేయాలి. అది కూడా థిన్ ఉండాలి. చాలా థిక్గా ఉంటే ఏమవుతుందంటే సింగిల్ సెల్ మనం అబ్జర్వ్ చేయడానికి రాదు. కాబట్టి మనం థిన్ లేయర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఎయిర్ డ్రై. సో ఎయిర్ డ్రై పెట్టినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఈ కల్చర్ స్మియర్ ఉంటుంది ఏదైతే, దీంట్లో వాటర్ శాంపుల్ ఉందో వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోతుంది అన్నట్టు. ఫోర్త్ స్టెప్ వచ్చేసి హీట్ ఫిక్సేషన్. సో ఎప్పుడైతే ఇవన్నీ స్మియర్ లోపల ఉన్నట్టు వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుందో, అప్పుడు మనం ఏం చేయాలి, 2 to 3 seconds, జస్ట్ 2 to 3 seconds అది ఏం చేయాలి, మనం ఇట్లా ఎక్స్పోజ్ చేయాలి. ఫ్లేమ్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అవుతుంది ఈ సెల్స్ అనేవి ఈ స్లైడ్కు, బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి స్లైడ్కు అటాచ్ అయిపోతుంది. సో దానివల్ల మీరు ఎప్పుడైతే వాషింగ్ స్టెప్స్ ప్రిపేర్ చేస్తారో, అప్పుడు సెల్ అనేది వాష్ అవుట్ కాకుండా స్లైడ్ పైన అలాగే అతికి ఉండడానికి ఉపయోగపడుతుంది. ఏది, ఈ హీట్ ఫిక్సేషన్ మెథడ్ లోపల. అదేవిధంగా మీరు బ్యాక్టీరియల్ కల్చర్ తీసుకుంటారు. ఈ బ్యాక్టీరియల్ కల్చర్ అనేది లైవ్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఈ స్లైడ్ను ఎప్పుడైతే ఫ్లేమ్కి ఎక్స్పోజ్ చేస్తారో, అప్పుడు ఆ సెల్స్ కూడా చనిపోతాయి అన్నట్టు. సో ఇది అన్నట్టు. అదేవిధంగా దాని యొక్క షేప్ను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫోర్త్ స్టెప్ అండ్ ఫిఫ్త్ స్టెప్స్ లోపల మీరు ఏం చేస్తారో, మీరు ఏదైనా ఒక సింగిల్ డై అన్నాం కదా, అందులో ఏదైనా ఒక మిథిలిన్ బ్లూ కానీ డై కానీ ఇక్కడ తీసుకున్నాం. అందుకే దీన్ని బ్లూ కలర్లో చూపిస్తున్నాం. సో మిథిలిన్ బ్లూ తీసుకొని దీన్ని ఏం చేయాలి, మనం ఏదైతే స్మియర్ ఇక్కడ ఉందో ఆ స్మియర్ మొత్తాన్ని కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఉంచి ఇక్కడ ఎంత అంటే ఒక 30 seconds వెయిట్ చేయాలి. 30 seconds, అంతకన్నా ఎక్కువసేపు అవుతుంది. 30 seconds వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి, మనం స్టెరైల్ డిస్టిల్ వాటర్ తీసుకోవాలి. స్టెరైల్ డిస్టిల్ వాటర్ తోటి ఈ స్టెయిన్ మొత్తాన్ని కూడా వాష్ చేసేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, మీ బ్యాక్టీరియా లోపల ఎక్సెస్ ఏదైతే స్టెయిన్ ఉందో, ఆ మిథిన్ బ్లూ ఉందో, ఆ కలర్ మొత్తం కూడా వాష్ అవుట్ అయిపోతుంది. ఓకే, సో మీరు స్లైడ్ పట్టుకునేటప్పుడు ఇట్లా పట్టుకోవాలి, ఈ పొజిషన్లో ఉండాలి స్లైడ్ అనేది ఉండి. ఇక్కడ నుంచి మీరు ఇట్లా వాటర్ దీనిలో పోర్ చేయాలి. చేసినప్పుడు మొత్తం కూడా ఇట్లా బాటంకి వచ్చేస్తుంది, కిందికి పడిపోతుంది మీకు స్టెయిన్ మొత్తం కూడా ఇట్లా. ఓకే, ఇది ప్రాసెస్. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఎయిర్ డ్రై, రూమ్ టెంపరేచర్ దగ్గర పెడితే ఎయిర్ డ్రై అయిపోతుంది. తర్వాత దాన్ని మనం ఏం చేయాలి, అండర్ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఎంత ఎక్స్ దగ్గర అంటే 10x దగ్గర అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ 10x, తర్వాత దాన్ని ఏం చేయాలి, 40xకు టర్న్ చేయాలి. తర్వాత 100x లోపల మనం సెల్స్ని అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది సింపుల్ స్టెయినింగ్ టెక్నిక్. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏమైనా కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ముఖ్యంగా తీసుకుంటే ఈ సింపుల్ స్టెయినింగ్ లోపల మనం ఏం చేస్తుంది, ఇక్కడ దీని లోపల బ్యాక్టీరియా యొక్క గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అనే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వదు. ఓన్లీ బ్యాక్టీరియా యొక్క షేపు, సైజు, అరేంజ్మెంట్ ఎట్లుందో మాత్రం తెలుస్తుంది. కానీ అది గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అని మాత్రం ఇన్ఫర్మేషన్ రాదు. దానికి ఏం చేస్తాం, మనం గ్రామ్ స్టెయినింగ్ యూజ్ చేయాలి.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తుందంటే సెల్ యొక్క షేప్. ఓకే. సెల్ యొక్క షేప్, సైజు అండ్ అరేంజ్మెంట్. షేప్ వచ్చేసి అది ఎట్లా అంటే రాడ్ షేప్లో ఉందా, ఓకై షేపా, లేకపోతే ఇట్లా చైన్ ఫార్మేషన్ అయిందా, అంటే స్టెప్టో బ్యాసిల్ అయ్యా, లేదా స్టెప్టో కోకయ్యా. ఓకే. లేదు ఇట్లా బంచ్ లాగా ఉంటే దాన్ని ఏమనాలి మనం స్టెఫైలో కోకై. బంచ్ లాగా ఉంటే స్టెఫైలో కోకై. లేదు ఇట్లా స్పారల్ షేప్ అని ఉన్నాయా, కామా షేప్ ఉందా. సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఫిజికల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నట్టు. ఓకే. సైజ్ అన్నప్పుడు అదే రాడ్స్ ఉన్నాయనుకో, బిగ్ రాడ్సా, స్మాల్ రాడ్సా, మీడియం రాడ్సా. ఓకే. అట్లా ఇన్ఫర్మేషన్ మీకు ఎగ్జాక్ట్గా సైజు గురించి కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, సైజుకి మనం మైక్రోమెట్రీ మెథడ్ ఉంది కదా, మైక్రోమీటర్. సో దాంట్లో ఏంది, ఆక్యులార్ మైక్రోమీటర్ ఉంటుంది, స్టేజ్ మైక్రోమీటర్ ఉంటుంది. స్టేజ్ మైక్రోమీటర్ దీన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తాం, దాని యొక్క ఎగ్జాక్ట్ సైజు అంటే విడత ఎంత ఉంది, ఒక 2 to 3 మైక్రోమీటర్ ఉందా, ఇట్లా లెంత్ వచ్చేసి 1 మైక్రోమీటర్ ఉందా, అట్లా కావాలనుకున్నప్పుడు మీరు ఆ మెథడ్ని యూజ్ చేసుకోవాలి. ఓకే. అదేవిధంగా బెటర్ కాంట్రాస్ట్ లోపల కూడా కొంత వేరియేషన్ ఏందనేది చెప్తుంది అనమాట, సెల్ అపియరెన్స్ కూడా. మీరు గ్రామ్ స్టైనింగ్తో పోల్చుకున్నప్పుడు దీంట్లో ఏంటంటే సింగిల్ డై వాడతాం కాబట్టి అంత విజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఇది. అయితే ఈ ఫైనల్గా ఏంటంటే మనము ఇది ఒక స్లైడ్. ఈ స్లైడ్ లోపల మనకి ఇక్కడ బ్యాక్టీరియా కల్చర్ ఉంది. సో దీన్ని బట్టి మనం ఈ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వాలంటే జనరల్గా ఇది ఏంది చూడండి, ఇది 3 కూడా రాడ్ షేప్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంది మీరు స్ట్రెప్టోబాసిల్లై, స్ట్రెప్టోబాసిల్లస్ అని చెప్పేసి చెప్పాలి. స్ట్రెప్టోబాసిల్లై. ఓకే. ఇది ఒకవేళ లేదు ఇట్లా ఉన్నాయి అంటే కోకై, కోకై అని చెప్పాలి. అదే మీ ఇట్లా ఓవెల్ షేప్, కొన్నేమో ఓవెల్ షేప్ ఉంటుంది, ఓవెల్ షేప్ అని చెప్పేసి. ఓకే. అదే ఇట్లా మీకు బంచ్ లాగా ఉంటే స్టెఫైలో కోకై ఇట్లా. ఓకే. సో ఇది ఈ రకంగా చెప్పాలి. కానీ ఎప్పుడు కూడా మనం బ్యాక్టీరియా యొక్క పేరు కంప్లీట్గా చెప్పకూడదు దీంట్లో. అంటే ఈకోలి అని, లేకపోతే క్లెప్సియల్లా అని, లేకపోతే సూడోమోనాస్ అని ఇట్లా పేర్లు చెప్పకూడదు. జస్ట్ వీటి యొక్క షేపు, కోకై ఉంటే కోకై. ఓకే. ఆ కోకైను కలిసి ఉంటే స్ట్రెప్టోకోకై అని, పంచ్ లాగా ఉంటే స్టెఫైటోకోకై అని, రాడ్ షేప్ అని, లేదంటే కామా షేప్ అని, స్పైరల్ షేప్ అని, ఇట్లా షేప్ గురించే చెప్పాలి. కానీ ఎప్పుడు కూడా బ్యాక్టీరియా యొక్క పేరు అనేది మనం చెప్పడానికి రాదు సింపుల్ స్టెయినింగ్ లోపల. అదే అందరూ చేసే మిస్టేక్స్. ఓకే. ఇది సింపుల్ స్టెయినింగ్ యొక్క ఇన్ఫర్మేషన్.